అలాగే మనం భారతదేశం ఈ నదుల మీద, ఏ నదులు, జీలం చీనాబ్ నదుల మీద ఒకటి కిషన్ గంగా అని ఒక ప్రాజెక్టుని నిర్మించాలని మనం తలపెట్టాం. అలాగే రాటిల్ అనే ప్రాజెక్టుని చేయాలని తలపెట్టాం. ఈ రెండింటి మీద కూడా కంప్లైంట్లు ఇచ్చింది పాకిస్తాన్. ఇవ్వడం వల్ల మొత్తం ప్రాజెక్టులు ఆగిపోయినాయి. దీనివల్ల మొత్తం అసలు కాశ్మీర్ అంతా కూడా దెబ్బతింటుంది. కాశ్మీర్ ప్రజల మీద ప్రేమ ఉన్న వాళ్ళు, ఇలాంటి సమంత లాంటి వాళ్ళందరూ కూడా మరి ఇలాంటి విషయంలో మరి ఎదురు చూపించరు ప్రేమని. మీకు ఇంకొక విషయం చెప్తా, 2003లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ అసలు మొత్తం ఈ సింధు నదీ జలాల ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేయమని చెప్పి ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ఆ విషయం తెలుసుకోవాలి, సమంత తెలుసుకోవాలి. అలాగే 2016లో మళ్ళీ అదే జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ సింధు నదీ జలాల ఒప్పందాన్ని మొత్తం సమీక్షించండి, ఇప్పుడు అవసరాల కోసం. ఇప్పుడు మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో పట్టణీకరణ జరిగిపోయింది, వాళ్ళు తాగునీటి అవసరాలు, జనాభా పెరిగిపోయారు, తాగునీటి కోసం కటకటలాడిపోతున్నాం, తాగునీటి కోసం మొత్తం సమీక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి 2016లో మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ తీర్మానం చేసింది. అయినా సరే ఎవరో పట్టించుకోలేదు. 2023లో భారతదేశం అధికారికంగా పాకిస్తాన్కి రాసింది ఈ సింధు నది జలాల ఒప్పందాన్ని సమీక్షించాలి అని. అటు నుంచి కొంతమంది సాగునీటికి సంబంధించిన నిపుణులు వచ్చారు, మీడియేటర్స్ వచ్చారు, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ అన్నీ పరిశీలించి వెళ్ళారు. కానీ దాని మీద ఇప్పుడు దాకా ఏ చర్యలు తీసుకోవాలి. పాకిస్తాన్ ఆ ఏ చర్యలు తీసుకోకుండా అడ్డం పడుతుంది. మరి దీనికి ఏమంటాం సమంత, నువ్వు సమీక్షకు కూడా రావట్లేదు, వచ్చి చూసి వెళ్ళిన తర్వాత కూడా అవును ఇక్కడ వీళ్ళ అవసరాలు ఉన్నాయని గ్రహించిన తర్వాత కూడా దాని మీద సరే అనడానికి పాకిస్తాన్కి అసలు నోరు రావట్లేదు. మరి దీని మీద ఏమంటావు సమంత, నువ్వు ఒక్క మొక్క నాలెడ్జ్ లేదు నీకు, నువ్వు వచ్చి పెద్ద పోటుగతిలాగా మాట్లాడటం. ఈ కేంద్ర ప్రభుత్వానికి అందులోనూ యుద్ధ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు నిజంగా అసలు తీసుకెళ్ళి ఉరి తీయాలి. అసలు ఇలాంటి సమంత లాంటి వాళ్ళని నిజంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి దేశద్రోహం కేసులు పెట్టాలి ఇలాంటి వాళ్ళ మీద. కాకపోతే ఏంటంటే సమంత ఇండైరెక్ట్గా పెట్టింది, డైరెక్ట్గా పెట్టుంటే కనుక ఈ పాటికి అసలు కేసులు అయ్యి ఉండేవి. ఆ ఇండైరెక్ట్గా మాట్లాడింది కాబట్టి ఇంకా సరిగ్గా ఉంది. నువ్వు ఇండైరెక్ట్గా ఈ సమంత లాంటి వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడినా ఇండైరెక్ట్గా మాట్లాడినా ఎలా మాట్లాడినా ఇలాంటి వాళ్ళని ప్రభుత్వం పోలీసులు శిక్షించలేకపోవచ్చు, కానీ ప్రజలుగా మనందరం శిక్షించవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సమంత లాంటి వాళ్ళని, ఇంకా కొంతమంది ఇంతకుముందు ఆల్రెడీ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది హీరోయిన్లు, వీళ్ళందరినీ కూడా సాంఘిక బహిష్కరణ చేయాలి. మొత్తం వీళ్ళ సినిమాలని బహిష్కరిస్తేనే వీళ్ళకి అసలు పుట్టగతులు లేకుండా, సినిమా ఇండస్ట్రీలో పుట్టగతులు లేకుండా చేస్తే, డబ్బులు రాకుండా చేస్తే అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి బాధ. అప్పుడు కాశ్మీర్ రైతులు పడిన బాధ ఏంటి, వాళ్ళు వ్యవసాయం చేద్దాం అనుకున్నా చేయలేకుండా, వాళ్ళు డబ్బులు లేకుండా పడుతున్న బాధ ఏంటి, వాళ్ళ పిల్లలు పడుతున్న బాధ ఏంటి, వాళ్ళు తీవ్రవాదులు ఎలా మారిపోతున్నారు, అవకాశాలు లేక, వ్యవసాయం చేద్దామన్న వ్యవసాయం లేక, నీళ్లు రాక ఎంత బాధపడుతున్నారనే అప్పుడు వీళ్ళ సమంత లాంటి వాళ్ళకి తెలుస్తుంది. సో అందరూ కూడా ఇమ్మీడియట్గా సమంత సినిమాలన్నింటినీ కూడా ఖచ్చితంగా బ్యాన్ చేయాలి. ఆ అమ్మాయి మీద ఎక్కడ కనబడితే అక్కడ ఆ అమ్మాయి మీద సరైన చర్యలు తీసుకోవాలి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఖచ్చితంగా ఆ అమ్మాయి సమంత ఎక్కడ కనబడితే అక్కడ అందరూ నిలదీయాలి.